హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్కారం. లాస్ట్ వీడియోలో నేను కృతజ్ఞత గురించి మాట్లాడాను కదా. కృతజ్ఞత గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఎందుకన్నానంటే, కృతజ్ఞతని మనం మనసులో నిలుపుకున్నప్పుడు అప్పుడు మనకు దాని ప్రభావం తెలవడం మొదలవుతుంది. మనకు మొదటగా ఉన్న వాటి పట్ల కృతజ్ఞతగా ఉండాలి అనే విషయం నేను ఒక పుస్తకంలో చదివాక నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా మనకు ఉన్న వాటి పట్ల కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి కదా అనిపించి, అసలు ముందు మనకి ఏమున్నాయి, ఎప్పుడు మనకు అది లేదు ఇది లేదు అని మనం అనుకోవడం కాదు. కొంతమంది జనాలు మనకి ఏది లేదో దాని గురించే ముందుగా మన దగ్గర ప్రస్తావిస్తారు. అది వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా, అయ్యో మీకు ఇది ఉందా, మీకు అది ఉందా. నా చిన్నప్పుడు నాకు తెలిసిన వాతావరణంలో కొంత చుట్టుపక్కల వాళ్ళు కూడా, మీకు వాటర్ ఫిల్టర్ లేదా, అయ్యో ఇలా, మీకు అంటే అది ముఖ్యమైనది అనుకోండి, కానీ మీకు గ్యాస్ స్టవ్ లేదా, అలా పోయి మీకు ఫ్రిడ్జ్ లేదా, అలా మాట్లాడుకోవడం నేను విన్నాను. తర్వాత వాళ్ళు అలాంటి మాటల్ని తట్టుకోలేక ఎలాగోలా ఆ వస్తువుల్ని అప్పు చేసి మరి కొనుక్కోవడం కూడా చూశాను. ఇలాంటివి చాలా కామన్గా అనిపించేవి, కానీ అసలు అది లేని వాటిపైకి దృష్టిని మరల్చడం, ఒకసారి ఒక లేని వస్తువుపైకి మన దృష్టి వెళ్ళిందంటే ఇక వరుసగా అవి ఉంటాయి లిస్టు. మైండ్ అనేది వాటిని తీసుకొస్తుంది. మనం అడుగుతున్నాం అనుకుంటుంది, మనకేం లేవు, లిస్ట్ అవుట్, నీకు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. అంతేకాకుండా ఒక వస్తువులనే కాదు, ఎవరైనా మనల్ని ఏదైనా, మనలో చాలా గుణాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళని బట్టి ఆ గుణం బయటకు వస్తుంది. ఎదుటి వాళ్ళు మనల్ని చికాకుగా చిదరింపుగా చూస్తే మనలో కోపమే బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ పైగా వాళ్ళు నీకు కోపం ఎక్కువ అన్నారనుకోండి, ఇంకా మనలో ఏదైనా ఉంటే ఇలాంటి నెగిటివ్ గుణాలు అవి కూడా బయటకు వస్తాయి. అప్పుడు అరిచేస్తాం కూడా గట్టిగా. ఇలా ఉంటుంది అన్నమాట. అంటే మనలో ఉన్న మంచిని గుర్తించే వాళ్ళు మన పక్కకుంటే అది మన అదృష్టం. అది ఎంత అదృష్టమో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిసారి మనలో ఉన్న లోపాలను ఎవరైనా గుర్తు పెట్టుకొని మనల్ని విమర్శిస్తుంటే మనం వారి నుంచి కాస్త పక్కకు వైదొలగడమే మంచిది. ఒక్కోసారి ఇది అసూయ వల్ల కూడా జరుగుతుంది. మనలో ఉన్న మంచి గుణాలు వాళ్ళలో లేక వాళ్ళు వాటిని సంపాదించుకోను కూడా లేరు. అందువల్ల ఇక వాళ్ళు ఓర్వలేనితనంతో, అసూయతో మనల్ని ఏదో ఒకటి అనాలని, మనలో ఏదో స్వల్పంగా అప్పుడప్పుడు వచ్చే గుణాన్ని, అంటే మనకు అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తుండొచ్చు, కానీ అత్యధికంగా మన మనసులో మంచి గుణాలు ఉండొచ్చు. దాన్ని గుర్తు చేసి వాళ్ళు మనల్ని బాధ పెట్టాలని, తక్కువ చేయాలని, లేకపోతే మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంటారు. ఇదంతా కూడా వాళ్ళు పనిగట్టుకొని మనల్ని బాధ పెట్టడానికి చేస్తున్నారా, లేక వాళ్ళ మానసిక వికారాల వలన మనకు పూర్తిగా తెలియదు. వాళ్ళలో ఉన్న మానసిక వికారాలని మన పైన ప్రభావం కలిగించడం కోసం వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని మార్చుకోలేక ఇతరుల మంచి గుణాల మీద దాడన్నమాట. ఇదొక రకమైన యుద్ధం, చెడుకు మంచికి. కానీ ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే, ఆ సమయంలో ఎవరికైనా నిజంగానే నాకు కోపం ఎక్కువగా ఉందా, కోపం అసలు మనిషికి ఉండదా, ఉంటుంది కదా. మనల్ని ఎవరైనా నిందిస్తే, బాధ పెడితే కోపం రాదా, వస్తుంది కదా. రాకుండా ఉండాలంటే అది కూడా సాధ్యమే, కానీ అది చాలా యోగులకి, మునులకి మేబీ కొంత సాధన చేస్తే మనకు అలవాడుతుంది. కానీ తెలీదు, చిన్న వయసులో మనకు కొంత అనుభవం లేని వయసులో, ఇంకా మొదటగా మన జీవితంలోకి వస్తున్న దశలో మనకి కొన్ని అన్ని రకాల గుణాలు, అన్ని రకాల లక్షణాలు వస్తుంటాయి. కోపం, బాధ, వీటిని ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారనమాట. మనకి బాధపడే గుణం ఉంది అంటే, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం బాధపడే గుణం ఉంది. ఇది వాళ్ళు కనిపెట్టారనుకోండి, మనం మంచిగా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఓర్వలేక మనల్ని బాధ పెట్టడం కోసం ఒక చిన్న మాట అంటారు. ఇంకా మనం వెంటనే దానికి స్పందించకూడదు అని మనకు తెలుస్తుంది.
వీళ్ళు మనల్ని ఏదో అంటున్నారు, మనం దీనికి స్పందించకూడదు అని తెలుసుకొని మన పని మీద మనం లగ్నం చేయాలనుకున్నా ఎందుకో తెలియకుండా ఆ మాట మన మీద దాడి చేస్తుంది. ఎందుకంటే మాటకున్న శక్తి అలాంటిది. మాటలు బాణాల కంటే కూడా తీవ్రంగా గాయం చేస్తాయి. అందుకే మాట ఎంత ముఖ్యమైనదో చాలామంది చెప్పారు, గొప్ప గొప్ప వాళ్ళు. అది మనం తెలుసుకుంటే కూడా మనకు చుట్టుపక్కల కూడా తెలిసిపోతుంటుంది. ఎవరైతే చాలా కఠినంగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలామంది భయపడుతుంటారు. కఠినంగా గాయపరుస్తుంటారు మాటలతోటి, ఏ ఆయుధం లేకుండా. అంటే మాటే ఆయుధంగా వాళ్ళు మార్చుకున్నారు. కానీ మాట ఆయుధం కాదు, ఆయుధంలాగా వాళ్ళు మార్చుకున్నారు. మాట అనేది ఒక మెత్తని పువ్వు లాంటిది కూడా కొంతమందికి. ఒక మెత్తని స్పర్శలాగా మనల్ని వాళ్ళ ఒక చిన్న మాట మనల్ని ప్రేమగా స్పర్శించి అలా ఉండే క్షణాలు కూడా ఉంటాయి. మాటని వాళ్ళు ఒక మహిమగా మార్చుకున్నారు. మాటని వీళ్ళు కత్తిలాగా మార్చుకున్నారనమాట, గాయం చేయడానికి కత్తిలాగా. ఇలాంటి కత్తులతో దాడి చేసే మాటలున్న చోటికి వెళ్ళాలని ఎవరికి అనిపించదు. కానీ కొన్నిసార్లు వాళ్ళకున్న ప్రాముఖ్యం, అంటే వాళ్ళ గొప్పతనం వల్ల కాదు, వాళ్ళకున్న వయస్సు, అధికారం, లేక వాళ్ళకున్న ఇంపార్టెన్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ కాసేపు భరించాలి అని వాళ్ళు చాలా ఓర్పుతో వెళ్ళి వస్తుంటారు ఎవరైనా. కానీ ఏం సాధించలేరు కదా, వాళ్ళకు అది ఒక వికారం, మానసిక వికారం. దాన్ని వాళ్ళు మార్చుకుంటే చాలా బాగుంటుంది. కానీ వాళ్ళకి తెలుసా, వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి మామూలుగా చదువుకునే పిల్లలు కనిపిస్తే నువ్వు ఏం చదువుతున్నావు, పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావా, ఎన్ని మార్కులు వచ్చాయి, కోసం పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు కనిపిస్తే నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా, సంబంధాలు చూస్తున్నారా, ఇంకా కాస్త చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కనిపిస్తే ఇంకా నీకు ఉద్యోగం రాలేదా, పెళ్ళయిన తర్వాత అయితే ఇంకా నీకు ఏంటి ఇంకా ఏది శుభవార్త చెప్పవా, నీ వయసు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకా పిల్లలు పెద్దగా అయ్యాక, పిల్లలు పుట్టాక వాళ్ళకి చెవులు కుట్టించారా, ముక్కు కుట్టించారా, అది ఇంకా కొంచెం అయ్యో ఏంటి మీ అమ్మాయికి మీ అబ్బాయికి పుట్టినరోజు చేశారా, అసలు పిలవనే లేదు మమ్మల్ని, అయ్యో పిలిస్తే ఏం పోయేది, మేము వచ్చేవాళ్ళం కదా, అలాగా. అంటే ఇలాగా వాళ్ళు కొన్నిటిని అంటుంటారన్నమాట. ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు కనిపించగానే ఏంటి మీ చిన్న అమ్మాయికి ఇంకా పెళ్ళవట్లేదా, ఎందుకండి, ఇలాగా. లేకుంటే మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదా, ఏంటబ్బా మరి ఏ ఉద్యోగం రావట్లేదు ఎందుకో, ఫలానా వాళ్ళకైతే వచ్చేసింది, అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడు, మళ్ళీ అంటారు. వాళ్ళని మనం ఏం అనలేం కదా. ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా మొదలు ఇదే గుర్తొస్తుంది, ఫలానా ఆవిడ వచ్చేస్తుందేమో, అంటదేమో ఈ మాట అనేసి ప్రతిసారి కలిసే వాళ్ళు ఉంటారు కదా. ఎవరి ఫంక్షన్కైనా వచ్చేసి వాళ్ళు ఇలా దాడి చేస్తారు. ఒకరికొకరు ఒకరి బలహీనతని ఒకరు ఎత్తి చూపుతూ పోతూ ఉంటే చాలా, అంటే వాళ్ళకి తెలియక, ఇప్పుడు వీళ్ళకి తెలియక వాళ్ళని వీళ్ళు అన్నారనుకోండి, వాళ్ళకి అర్థమైనప్పుడు వీళ్ళకి తెలుసా లేదా, వాళ్ళు క్యాజువల్గా అడుగుతున్నారా, ఎత్తి పొడవడానికి అడుగుతున్నారా, ఈ తేడా మనకు తెలిసిపోతుంటుంది. కానీ ఒకరిద్దరు ఎత్తి పొడవడానికి మాట్లాడారు అనుకుందాం, మీ అమ్మాయికి పెళ్ళి అయిందా, మీ అబ్బాయికి జాబ్, ఇంకొకరు నిజంగా ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో మన గురించి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు బాగున్నారా తెలుసుకొని మన శ్రేయోభిలాషులు కూడా వచ్చి అదే ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు మంచిగా వాళ్ళ మనసులో మంచి భావంతో వేసినా కూడా దాని వెనకాల ఉన్న ఉద్దేశము, శక్తి వేరే అయినప్పటికీ ఈ మొదట పడిన బాణాల వల్ల ఆ మాటకి ఒక ఎనర్జీ ఏర్పడిపోయింది వెనకాల. ఆ మాట వినగానే మనకు బాధ ఇస్తుంది అన్నమాట. ఇలా ఆ మాట వెనకాల ఉన్న ఒక ఏమంటారు, ఇప్పుడు వైబ్రేషన్ అనొచ్చు కావచ్చు ఇంగ్లీష్లో, ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. బాగున్నారా, బాగున్నారా అండి, బాగున్నారా ఇలాంటి తేడాలు ఉంటాయి కదా రకరకాలుగా. కొందరు నిజంగా మనం బాగున్నామా తెలుసుకోవడానికి అడిగితే, కొందరు ఏదో ఫార్మాలిటీ కోసం అడిగితే, కొందరు గిచ్చినట్టు కుట్టినట్టు రకరకాలుగా మాట్లాడుతుంటారు అన్నమాట. జీవితంలో చాలా రకాల చూసి తెలుసుకున్నవే ఇవన్నీ.
ఇలాంటి వాళ్ళని ఎలా మనం వాళ్ళ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి? ఒక్కొక్కసారి మనకంటే వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ మన అమ్మా నాన్నల ముందే అడుగుతుంటే మనం ప్రశ్న వాళ్ళకి జవాబు ఏదైనా ఇస్తే అమర్యాదగా భావిస్తారు. అమ్మా నాన్నలు కూడా కోపడతారు మనల్ని. మరి వాళ్ళేమో చాలా భయంకరంగా మనల్ని మాట్లాడుతూ ఉంటారు. మరి ఏం చేయాలి?